మొట్టమొదటి టెస్టులో భారత జట్టు హ్యాండ్స్ అప్ అనేసింది. మరోసారి బ్యాట్లెత్తేసింది. సౌత్ ఆఫ్రికా ముందు తేలిపోయింది. భారీ టార్గెట్ చేజ్ లో అసలు నిలవలేకపోయింది. 549 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన భారత జట్టు ఏ దశలోనూ ఫైట్ ఇవ్వలేకపోయింది. ప్రత్యర్థి వ్యూహాలకు చిక్కి విలవిల్లాడిపోయింది. 2 వికెట్లకు 27 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో బరిలో దిగిన భారత్ ఆరంభం నుంచే తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఓవర్ నైట్ స్కోర్ కు జస్ట్ 13 పరుగులు జోడించాక భారత్ 3వ వికెట్ కోల్పోయింది. 38 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్ యాదవ్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ కూడా నిలబడలేకపోయాడు. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హామా దెబ్బకు పెవిలియన్ చేరారు. స్పెషలిస్ట్ బ్యాటర్ గా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 3 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే సాధించాడు. కెప్టెన్ గా రిషబ్ పంత్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. జట్టును ముందుండి నడిపించలేకపోయాడు. కీలక సమయంలో ఒత్తిడిని ఎదుర్కోలేక విఫలమయ్యాడు. పార్ట్నర్షిప్స్ ను బిల్డప్ చేయలేకపోయాడు. 16 బంతుల్లో 13 పరుగులే సాధించి అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ కూడా తన మార్కు చూపించలేకపోయాడు. 139 బంతుల్లో 14 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా రవీంద్ర జడేజా మాత్రం కాన్ఫిడెంట్ గానే బ్యాటింగ్ చేశాడు. కానీ సహచరుల నుంచి సరైన మద్దతు దొరకలేదు. క్రీజ్ లో నిలబడతాడు అనుకున్న వాషింగ్టన్ సుందర్ 16 పరుగులకే పరిమితమయ్యాడు. పేస్ ఆల్ రౌండర్ గా జట్టులో చోటు దక్కించుకున్న నితీష్ కుమార్ రెడ్డి పరుగుల ఖాతా కూడా తెరవలేదు. 3 బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీ తర్వాత జడేజా కూడా పెవిలియన్ చేరాడు. 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మహ్మద్ సిరాజ్ సైతం పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 140 పరుగులకే ఆలౌట్ అయింది. 408 పరుగులతో చిత్తుగా ఓడింది. 2 మ్యాచ్ల సిరీస్ ను కోల్పోయింది. పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే ఘోర ఓటమి. సౌత్ ఆఫ్రికా మాత్రం చరిత్ర సృష్టించింది. 25 సంవత్సరాల తర్వాత భారత్ గడ్డ మీద టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకుంది. కోల్కతా టెస్టులో దారుణంగా విఫలమైన భారత్ ఇప్పుడు గువాహటిలోని ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి కనీసం సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ ను కూడా అందుకోలేకపోయింది. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి పంతసేన చేసింది 341 పరుగులు మాత్రమే. మొత్తంగా అన్ని విభాగాల్లోనూ భారత్ విఫలమైంది. ఇక సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, హార్మర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో హార్మర్ ఏకంగా 6 వికెట్లు తీశాడు. సిరీస్ లో మొత్తంగా 17 వికెట్లు సొంతం చేసుకున్నాడు.